హే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట. రీసెంట్గా ఒక మీమ్స్ అయితే బాగా వైరల్గా మారాయి. నిన్న నా ఫ్రెండే నాకు పంపిండి మీము, కానీ నేను చిన్న లైట్ తీసుకున్నా. ఏంటంటే అది లోకేష్ కనకరాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. మన లోకేష్ కనకరాజు గారు ఆల్రెడీ స్టోరీని అయితే సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పటం ఒక్కటే బాకీ ఉంది. ఆయనకు చెప్పగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేస్తారు అని చెప్పి నాతో అయితే చెప్పిండు. నేనేమంటే అసలు నీకు ఈ ఆలోచన ఎట్టొచ్చిందిరా అంటే, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు ఆలోచించే బదులు ఒక యూట్యూబర్ అయి ఉండి ఒక పవన్ కళ్యాణ్ని అభిమానించేవాడి అయి ఉండి నీకెందుకురా ఆ ఆలోచన రాలేదని చెప్పి సిగ్గుపడరా అన్నాడు. నా ఏమంటే ఫీజులు ఎగిరిపోయినాయి. ఈడేంద్రా ఆయన పుసుకుని ఎంత మాట అనేసిండు. సరే ఈడు అట్టమాట నుంచండి, నిన్న మేము పిండి వదిలేండి. ఇవాళ కూడా బాగా మీమ్స్ అయితే వైరల్గా మారాయి అనమాట. నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజు కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అనేటటువంటి న్యూస్ అయితే బయట చక్కెర కొడుతుంది. నిజంగా ఉందా లేదా, నిజంగా అలా జరిగితే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటివి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నిన్న డ్యూడ్ మూవీకి వెళ్ళినప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ని అయితే వేశారు. బాబ్బా మామూలు రెస్పాన్స్ రాలా, హై రెస్పాన్స్ వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. హగ్గు కాదు, హ్యూజ్. ఇక రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే స్టార్టింగ్లోనే అరుస్తున్నారు అందరూ. నేను ఒకేసారి ఆ టీజర్ చూసి గుర్తుపట్ల, ఏంద్రా దీనికి ఎంత అరుస్తున్నారు, ఏంద్రా ఏం సినిమా టీజర్ రా అని చెప్పి ఆలోచించేటటువంటి గ్యాప్లోనే ఒక్కొక్కటి బ్యా అని అరుతుండే. ఏంద్రా అని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్ళాక హరీష్ శంకరం పడ్డాక ఓకే ఉస్తాద్ భగత్ సింగ్ అనిపించింది. జస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి చిన్న టీజర్ ప్లే అవుతుంది. నాకు తెలిసి దాని మీద ఎవరికి నమ్మకం లేదు, దాని మీద ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్లో. దానికి గల కారణం ఏంటంటే మన క్రింజ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు దాన్ని డైరెక్ట్ చేస్తుండు అనేటటువంటిది. అండ్ అది పోలీసోడు తేరీ రీమేక్ అని చెప్పి కొంతమంది, కాదని చెప్పి కొంతమంది, కానీ కాదు అని చెప్పి అవును అని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎంత మటుకి రాలేదు. ఆల్రెడీ మన రాశి ఖన్నాను కూడా తీసుకున్నారంట. రాశి ఖన్నా అని స్టోరీ అడిగితే ఆమె చాలా తెలివింది. ఏం చెప్పింది, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఆపర్చునిటీ వచ్చిందంటేనే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా, అందుకే వెనక ముందు ఆలోచించరా ఏమంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా అని చెప్పి తను కూడా చెప్పింది అనమాట. సో రాశి ఖన్నాని తీసుకున్నారు. ఆల్రెడీ శ్రీలీలతో కొద్దిగా షూటింగ్ కంప్లీట్ చేశారు అని అంటే, రాశి ఖన్నా ప్లేస్లో చూసుకున్నట్లయితే మన ఉంది కదా హమే జాక్సన్, లైక్ తేరీ మూవీలో పోలీసోడులో ఉంటుందిగా, తనేమో రాశి ఖన్నా రోల్ చేస్తుందేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శ్రీలీలనేమో సమంత క్యారెక్టర్, లైక్ మన పవన్ కళ్యాణ్ గారి వైఫ్ క్యారెక్టర్ చేస్తుందేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇదే అంటే ఒక రీమేక్ సినిమా అయినా కానీ మనోళ్ళు బాగా అరుస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి సినిమాకే బాగా అరిచారు. అంతేందుకు ఇంకో న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చిందంట. ఆ డైరెక్టర్ అంట హరిహర వీరమల్లు పార్ట్ 2 స్టోరీనంట పవన్ కళ్యాణ్ గారికి వివరించిందంట. ఆయన కూడా ఓకే చెప్పిండంట. 2026లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అనేటటువంటి న్యూస్ కూడా వచ్చింది. ఇది విన్న తర్వాత కూడా నేను షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే సినిమా ఫ్లాప్, లైక్ మన రత్నం గారికి లాస్ని మిగిలించింది. అది ఒప్పుకోవాలి, నీకు నచ్చింది నాకు నచ్చింది అనేటటువంటిది సెకండరీ, కానీ సినిమా అయితే హ్యూజ్ ఫ్లాప్ని అయితే సాధించింది అనమాట. దానివల్ల మళ్ళీ పార్ట్ 2 అనేసరికి కొద్దిగా అంటే బాగా ట్రోల్ అయింది లేండి రీసెంట్ టైమ్స్లో. ఇందాకలే ఒక సాంగ్ చూసి నేను, లైక్ మన హీరోయిన్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆ హీరోయిన్ నడుము ఒకసారి ఇంకోలా మారింది. ఎడిటింగ్లో ఎంత ఇది చేసిందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కానొస్తుంది. అంతేందుకు అంతకుముందు మన పక్కన ఉంటాడు కదా ఆయన, గడ్డం ఉంటుందే ఉండదు. ఈ విధంగా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వస్తున్నాయిరా అనేటటువంటి భయం ఒకటి ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే ఓజీ సినిమా చూసుకున్నట్లయితే ఏ రేంజ్లో హైప్తో వచ్చింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. డే 1 150 కోట్లు కొట్టింది. మాటలు కదా భయ్యో, పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటారు. అయినా కానీ డే 1 150 కోట్లతో సినిమా స్టార్ట్ అయిందంటే మామూలు విషయం కానే కాదు. 300 కోట్లు కూడా కొట్టేసింది అనమాట. సో ఓజీ తర్వాత హైప్ ఉన్నటువంటి సినిమా లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇక హైప్ ఉన్నటువంటి సినిమా తీస్తారు అనేటటువంటి ఆలోచన కూడా లేదు. సో వీటన్నిటి మధ్య మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏదైనా ఆశ కలిగింది అని అంటే అది ఖచ్చితంగా లోకేష్ కనకరాజు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా. ఇది జస్ట్ లీక్ అయింది, న్యూస్ చక్కెర్లు కొడుతుంది. ఇది కానీ నిజమైతే ఏం జరిగిద్ది అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే నిజంగా వేరే లెవెల్ వెళ్ళిపోద్ది. మన రజనీకాంత్ గారితో లైక్ కూలీ సినిమా ఉంది. కూలీ సినిమా హైప్తోనే రిలీజ్ అయింది కాదంటలా, కానీ డే 1 150 కోట్లు కొట్టింది. మన ఉస్తాద్ ఏమో లైక్ మన ఓజీ ఏమో 150 కన్నా ఎక్కువ కోట్లు కొట్టింది. ఈ విధంగా ఎవరిని తీసేసేది లేదు. రజనీకాంత్ గారితో సినిమా తీస్తే ఏ విధమైనటువంటి హైప్ క్రియేట్ అయిందో, కమల్ హాసన్ గారితో సినిమా తీస్తే ఏ విధమైనటువంటి హైప్ క్రియేట్ అయిందో దానికి 10 టైమ్స్ కాదు 20 టైమ్స్
ఎక్కువ హైప్ క్రియేట్ చేసుకొని సినిమా రిలీజ్ అయింది అనేటటువంటిది 100% వస్తాం. తమిళనాడులో లోకేష్ కంబ్యాక్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. తను ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనౌన్స్ చేయాలి. ఇక మన తెలుగులో ఉన్నటువంటి కట్టుబానిసలంతా కూడా ఆ సినిమాకి డ్యూటీ చేయడానికి రెడీ అయిపోతాం అనమాట, దాంట్లో డౌటే లేదు. అండ్ సినిమా బడ్జెట్ కూడా తక్కువ అయింది ఫ్రెండ్స్. మన రజనీకాంత్ గారికి ఎక్కువ ఇచ్చారంట, ఆ సినిమాకి 600 కోట్లు పెట్టారంట కూలీకి. ఓజీ చూసుకున్నట్లయితే 250 కోట్లతోనే ఫినిష్ చేసి పడేశారు. సో ఇప్పుడు లోకేష్తో సినిమా తీసినా కానీ 200 కోట్ల మించి అయితే కాదు. సో లోకేష్ క్యాపబిలిటీ ఏంది, 500 కోట్లు కొట్టగలిగేటటువంటి క్యాపబిలిటీ. ఫ్లాప్ టాక్ వస్తే 1 రేటింగ్ వస్తానే. ఇక మన పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమా దరిద్రంగా ఉందన్నా కానీ ఎట్టలేదన్నా కానీ 200-300 కోట్లు కొడతాడు. సో అటు లోకేష్ క్యాపబిలిటీ 500 కోట్లు, ఇటు మన పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ ఇంకొక 300 కోట్లు. ఈజీగా లోకేష్ కనకరాజు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి సినిమా తీస్తే మట్టికి 800 కోట్లు కొట్టిద్ది అనేటటువంటిది ఏం మాత్రం అది కాదు. ఇది జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎవరిని తీసేసేది లేదు, అక్కడ తమిళులు డ్యూటీ చేస్తారు. లోకేష్ కనకరాజు అనగానే మనోళ్ళు డ్యూటీ చేస్తారు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ లోకేష్ కనకరాజు అంటే మనోళ్ళు డ్యూటీ చేయడంలో 100% ముందు ఉంటారు. కాబట్టి ఏం జరగాలనంటే లోకేష్ కనకరాజు సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఎల్సీయూకి లింక్ చేయాలి. లాస్ట్లో సూర్యాబాయ్ ఎంట్రీ అయినా. అండ్ ఖైదీ 2 ఏమైపోయింది భయ్యా, నాకు అర్థం కావట్లేదు. అది షెల్వుడ్ అయింది, అది అటకెక్కింది అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు. మరి అది జరగకూడదని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఖైదీ 2 అనేటటువంటిది రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో జస్ట్ కార్తీక్ ఎంట్రీ అన్న, సూర్య గారి ఎంట్రీ అన్న ఇచ్చేసి ఎల్సీయూకి ఈ సినిమా లింక్ ఉంది అనేటటువంటిది ఒక్క హింట్ ఇవ్వగలిగితే నిజం చెప్తాను, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. హైప్ అనేటటువంటిది ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఇది జరగాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మనం తమన్ని విపరీతంగా ప్రేమిస్తున్నాం, తమన్ గారిని. లైక్ మన ఓజీ సినిమా దగ్గర నుండి ఆయన మీద అసలు అందరూ లవ్లో పడిపోయారు అనమాట. మా పవన్ కళ్యాణ్ గారు ఏది అప్కమింగ్ సినిమా ఉన్నా కానీ తమనే మాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తమన్ని తిట్టారు, కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తమనే కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఇక్కడ తమన్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ 100% కోరుకుంటారు. కానీ మన లోకేష్ కనకరాజు అనిరుద్ని అసలుకే వదిలిపెట్టాడు. అనిరుద్ లేకపోతే నేను అసలు ఏ వర్క్ చేయను, నేను అసలు సినిమాని దేను అని చెప్పి పట్టాపంచే చెప్తారు అనమాట. ఎందుకంటే వేరే డైరెక్టర్తో మ్యూజిక్ వర్క్ చేసినప్పటికే అనిరుద్ ఆయనకి ఫేవరెట్ అయిపోయింది. ఖైదీలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా అనిరుద్ అయి ఉన్నాడు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమాలో అనిరుద్ ది బెస్ట్ ఇస్తాడు. కూలీ సినిమాలో లోకేష్ కనకరాజు డిసప్పాయింట్ చేసిన అనిరుద్ అసలు డిసప్పాయింట్ చేయలేదు. తన మ్యూజిక్తోనే సినిమాను అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన తమనైతుడా అవుతుందా అంటే 100% తమనయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి అనిరుద్ని లోకేష్ గారు అయినా సరే పక్కన పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తాయి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన త్రివిక్రమ్ గారు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తాడు, చెప్పిన తర్వాత ఇంకా ఆయన మాట తీసేలాగా ఖచ్చితంగా తమన్నే పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటే, ఏ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినా కానీ మనల్ని మంచిగా ఆలరిస్తారు అనేటటువంటిది 100% వాస్తవం. కాకపోతే తమన్ తమిళ్ డైరెక్టర్కి అంత మంచి మ్యూజిక్ వేయడు, ఇది కూడా ఒప్పుకోవాలి. గేమ్ చేంజర్ ఉంది, ఎలా జడగొట్టిండు. అదేవిధంగా గేమ్ చేంజర్లు ఇచ్చినట్టు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం లోకేష్ కనకరాజు అనిరుద్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇదంతా బాగానే చెప్పినావు, ఎన్ని కోట్లు వస్తాయో చెప్పినావు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందో చెప్పావు. అసలు ఇది జరిగిద్దా జరగదా అది చెప్పంటే 100% జరగదు. మీరు అసలు డౌటే పెట్టుకోమాకండి, అది జరిగేటటువంటి అవకాశాలు లేని లేవు. ఎప్పుడో 2021లోనే మన సురేందర్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉంది అని చెప్పి అప్పుడు పుకారు వచ్చింది, అప్పుడు న్యూస్ కూడా వచ్చింది. అదేంది, ఇదేమో కేవీఎస్ ప్రొడక్షన్ అన్నారు కదా, ఎస్వీఎస్ ప్రొడక్షన్ అనుకుంటా. మైత్రి వాళ్ళు కూడా మన సురేందర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి వేరే ఇది చేశారు అని చెప్పి కూడా బాగా న్యూస్ వచ్చాయి. కాకపోతే సైరా అనుకున్నంత ఆడకపోవడంతో ఆ సినిమా కొద్దిగా అటకెక్కింది. అదే ఇంకా ఓకే కాదా, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇంకా ఏ సినిమా చేస్తారు అనేటటువంటిది కూడా ఓకే కాదా. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మెహర్ రమేష్తో కలిసి ఒక సినిమా తీయబోతుండు అనేటటువంటి న్యూస్ నా చెవున పడ్డది ఫ్రెండ్స్. మరి ఇది అంతవరకు నిజం అనేటటువంటిది సినిమా అనౌన్స్ అయిన దాకా మనమైతే చెప్పలేము అనమాట. ఈ దివాళీకి అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఒక చిన్న అప్డేట్ వస్తుంది అని చెప్పి కూడా గట్టి వార్తలు అనమాట. ఇది అనమాట లోకేష్ కనకరాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో సినిమా ఉంది అని చెప్పి చాలామంది న్యూస్ చెక్కర్లు చేస్తున్నారు. దానికి క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.